నమస్తే, వెల్కమ్ టు S10 న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తిరుమలలో భారీగా పెరుగుతున్న భక్తుల రద్దీ. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లు ఫుల్. మేడ్చల్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో రసాభాస. సొంత పార్టీ నేతల మధ్య పెరిగిన వాగ్వాదం. సికింద్రాబాద్ తిరుమలగిరి దుర్గా విహార్ కాలనీలో ఓపెన్ జిమ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్. బాచుపల్లిలో ఉత్సాహంగా సాగిన 5K రన్. భారీ సంఖ్యలో పాల్గొన్న అపార్ట్మెంట్ కాలనీ వాసులు. ప్రభుత్వ అద్దె వాహన డ్రైవర్లకు నెలకు 55,000 వేతనం ఇవ్వాలి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ అసోసియేషన్ డిమాండ్. ఇక బులెటిన్ లో డీటెయిల్స్ కెళ్తే, తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అనేక కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. సర్వ దర్శనం కోసం వచ్చిన భక్తులు సుమారు 21 నుంచి 28 గంటల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. శనివారం జ్యోతిలిగించుమా నెయ్యి బొమ్మ. పడతానా సీట్లు ఉన్నాయా? ఇక్కడ డైరెక్ట్
మేడ్చల్ పట్నంలోని శ్రీ గార్డెన్ లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతున్న సమయంలో రావల్కోల్ గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త సాయన్న తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తిరగబడ్డారు. జిల్లా కలెక్టరేట్ వద్ద క్రషర్ ఏర్పాటుకు వ్యతిరేకంగా తాము ధర్నా నిర్వహిస్తున్న సమయంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి చూస్తూ వెళ్లిపోయారని, తమ సమస్యను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సమావేశంలో కొంతసేపు తీవ్ర రసాభాస నెలకొంది. ఈ రోజున అదే బీజేపీ మిత్రులారా, ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నా. మన పార్టీ ప్రోగ్రామ్ లో, మన సభ్యత్వ ప్రోగ్రామ్ లో అందరికంటే ముందు మాట్లాడేది ఒకటే, ఉద్యమకారులు ఎంతో కష్టపడితే యూట్యూబ్ లో వస్తుంది అరెస్ట్ అయినాయి. అరెస్ట్ అయినాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తిరుమలగిరి 7వ వార్డులోని దుర్గా విహార్ కాలనీ పార్క్ లో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. కాలనీ వాసులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనంతరం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. కాలనీలో దీర్ఘకాలంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నమస్కారం సార్. అమ్మా మీరు రండి ప్లీజ్. సుధాకర్ గారు అందరూ కూడా ఒక్కొక్క కూర్చోండి. ఇచ్చారన్నమ్మా గారు ఫుల్ ఇన్ యాక్షన్. సుధాకర్ గారు సుధాకర్ గారు రండి. ఇంకా పెద్దగా రావాలి. Honorable Chief Guest with the floral bouquet. తాలియా. చాలా సంతోషంగా ఉంది. ఒక చిన్న పని ఈరోజు హెల్త్ గురించి అందరు యాక్టివ్గా ఉండాలని ఒక ఆలోచనతో ఈ మీకు సేవ చేయాలి ఎమ్మెల్యేగా అని అనుకున్నప్పుడు సరైన సపోర్ట్ అంతకుముందుకు లేకుండా, కానీ మొన్నసారి లాస్ట్ టైం నేను ఈరోజు ఎమ్మెల్యేగా నేను సేవలు అందిస్తున్నంటే దానికి పాపారావు సార్ మీరు అందరూ కలిసి నాకు బలంగా నిలబడి, మీరే కాకుండా ఇతర కాలనీ వాళ్ళతో అందరితో మాట్లాడి శ్రీ గణేష్ అయితే బాగుంటుంది, కాంగ్రెస్ అయితే బాగుంటుందని నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే छोटा छोटा काम भी कई सालों से लोग करना है तो చాలా మంది చేయొచ్చు, కానీ ఓపెన్ జిమ్ కావచ్చు, ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు రవి గారు చెప్పినట్టు మన రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉందో అప్పటి నుంచి చేస్తే మనకి ఇలాంటి సమస్యలు ఉండేది కాదు.
ఈ కంటోన్మెంట్ ఈ రోజు నేను శ్రీ గణేష్ వచ్చినాకనే లేదు. గత 50 సంవత్సరాల నుంచి కంటోన్మెంట్ ఉంది. కంటోన్మెంట్లో ఒక మన స్టేట్లోనే ఉంది. మనకు కొత్త తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక కూడా మన స్టేట్లోనే ఉండే ముఖ్యమంత్రి గారు ఒక పార్టీకి ఉంటే అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఉంటుండే, అదే పార్టీకి చెందిన బోర్డు మెంబర్ కూడా ఉండే. కానీ మీరు ఇవన్నీ రిక్వైర్మెంట్స్ చెప్పేది ఎన్నో సంవత్సరాలు, కానీ ఇప్పుడు కొంచెం పని చేయగలుగుతున్నాం అంటే మనం స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తోటే ఇదైంది. ఇది కూడా కంటోన్మెంట్ బోర్డు ఫండ్స్ కాదు, ఎంపీ ఫండ్స్ కాదు, ఈ స్టేట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు మనకి ఇచ్చిన ఫండ్స్ తోటే ఈరోజు ఈ ఓపెన్ జిమ్ కూడా మనం ఇనాగ్రేట్ చేసుకున్నాం. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. ఎందుకంటే చాలా మంది జిమ్కి పోవాలంటే సర్టెన్ పీరియడ్ ఉంటుంది. ఇక్కడైతే మీరు ఎట్లకైనా రెగ్యులర్గా వాకింగ్ చేసుకుంటారు కాబట్టి వాకింగ్తో పాటు మీరందరూ కలుసుకొని ఉండడానికి నేను ఎమ్మెల్యే అయినాక ఏమేమి కావాలని ముందు కనుక్కుంటే చాలా మంది నాకు చెప్పింది ఏంటంటే ఓపెన్ జిమ్స్ ఎక్కువ అడిగారు. అందుకే నేను ఎక్కువ ఓపెన్ జిమ్స్కి ప్రయారిటీ ఎందుకు ఇస్తున్నా అంటే మిగతా సమస్యలు అయితే కొన్ని సాల్వ్ అయితే కొన్ని సాల్వ్ కాదు, కానీ ఇదైతే హెల్తీగా ఉండడానికి జిమ్ చాలా అవసరమని భావించి ప్రతి కాలనీలో నేను 90% నేను మొత్తం ఉన్న కంటోన్మెంట్ ఉన్న కాలనీస్ అన్నిటికీ నేను జిమ్ములు పెట్టాలని నేను డిసైడ్ అయి ఉన్నాను. దాని గురించి సీఎం గారి దగ్గర కూడా మాట్లాడాను. వారు కూడా ప్రత్యేక నిధులు ఇస్తా అని చెప్పారు. ఆ నిధులతోటి ఈ డెవలప్మెంట్ జరుగుతుంది. కోట్లేమో సేవరేజ్ లైన్ల గురించి, ఎంటైర్ కంటోన్మెంట్లో ఎన్ని సేవరేజ్ లైన్స్ ఉందో దానికి 153 కోట్లు. అంటే చరిత్రలో ఎప్పుడు ఇన్ని కోట్లు ఎప్పుడు వచ్చింది సార్ పాపారావు సార్? హిస్టరీలో ఎప్పుడు కంటోన్మెంట్ బోర్డుకి 303 కోట్లు ఎప్పుడు వచ్చింది సార్? హైయెస్ట్ వాళ్ళ బడ్జెట్ 15-20 కోట్లు సంవత్సరం అంతా నడవాలి. ఏ సమస్య చెప్పినా నిధులు లేదని చెప్తున్నారు. ఏమన్నా మనం చెయ్యాలైనా కూడా ప్రతి ఒక్కదానికి ఆంక్షలు. ఇప్పుడు తిరుమలగిరి లేక్ అవుతుంది, మీరు చూసిండొచ్చు. మొన్న కూడా ఎస్టీపీ కావచ్చు, తిరుమలగిరి లేక్ కూడా సుందరీకరణ, దానికి కావాల్సిన అక్కడ కూడా వాకింగ్ ట్రాక్లు, ఓపెన్ జిమ్లు, ప్లేయింగ్ ఏరియా కూడా చిల్డ్రన్స్ కూడా వస్తుందంటే 10 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని కేటాయించారు. 10 crores సార్. ఆ 10 crores ఇచ్చినాక కూడా పని స్టార్ట్ చేయడం చాలా రోజులైంది. ఇప్పుడు సుమారు 5 కోట్ల చిల్లర మన రామన్నకుంట లేకనున్నాను. ఇప్పటిదాకా ఏంటంటే సెంట్రల్ డిఫెన్స్ ఆధీనంలో ఉంది, స్టేట్ వాళ్ళతో మాకేం సంబంధం అన్నారు. కానీ వాళ్ళు అక్కడ డ్యూటీలు అంటే మనం అందరం ట్యాక్స్ కడితేనే వాళ్ళకు జాబ్స్ ఉన్నాయి. ఏం సార్, మనం ట్యాక్సులు కట్టకుండా వాళ్ళు ఉన్నారా? మనం ట్యాక్సులు కడితే వాళ్ళ జీతాలు వస్తున్నాయి. వాళ్ళ ట్యాక్సులు వాళ్ళ జీతాలు అన్నీ ఉండేది ఎందుకు? మన సర్వీసెస్ వాళ్ళు చేయాలని. వాళ్ళ సర్వీసెస్ చేయనప్పుడు కొన్నిసార్లు చెప్తారు కదా, బాతోన్సే नहीं सुने तो और कुछ करना, वैसे उनको भी कुछ कर रहे तो सुनते जब भी जाके अपना पूरा काम में कामयाब होता. ఇదే మాదిరిగా మీకు ఎల్లప్పుడూ మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ చాలా మాట్లాడాలని ఉండే. యాక్చువల్గా సార్ మీ దగ్గరికి నేను వస్తేప్పుడు కూడా నేను 9 o'clock అనే వచ్చాను. 9 o'clock వస్తే మీ దగ్గర 10:15 వరకు ఉండాలని ప్లానింగ్ తోటి వచ్చాను. కొంచెం లేట్, మీరు అందరూ అసెంబ్లీ గానికి లేట్ అయింది కాబట్టి నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇంకోటి ఇనాగ్రేషన్ ఉంది. వాళ్ళ చెన్నై నుంచి వచ్చారంట, రామరాజ్ షోరూమ్ వాళ్ళు నాతోటి ఇనాగ్రేట్ చేస్తారంటే వాళ్ళు వెయిట్ చేస్తున్నారని చెప్తేనే మీకు కూడా హరి పెట్టాను. మీకు ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే కూడా చెప్తే అన్నీ నేను నోట్ చేసుకుంటాను. ప్రతి సమస్య పరిష్కరించే బాధ్యత మీ శ్రీ గణేష్ అంది కూడా ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి ప్రణీత్ ఎన్క్లేవ్ రెజీనియా అపార్ట్మెంట్ లో 5K రన్ 2K రన్ కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి. ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ పరుగులో చిన్నారులు, యువత, మహిళలు, పెద్దలు కలిపి సుమారు 1500 మందికి పైగా పాల్గొన్నారు. రన్ విజయవంతంగా పూర్తి చేసిన వారికి బహుమతులతో పాటు గోల్డ్ మెడల్స్ అందజేశారు. ఈరోజు ప్యూర్ నేచర్ ప్రొటెక్షన్ దాని గురించి 5K రన్ స్టార్ట్ చేశామండి. బాచ్పల్లి సరౌండింగ్లో ఉన్న కాలనీలు, చాలా కాలనీ వరకు దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రణీత్ ఎన్క్లేవ్, రెజీనియా, టౌన్ స్క్వేర్, యాంటీలియా ఆర్గనైజేషన్ తోటి, ప్రణీత్ యాంటీ లెవెల్ ఆర్గనైజేషన్ తోటి ఈ కార్యక్రమం జరిగిందండి. కార్యక్రమంలో ఇంచుమించు ఒక 1500 మంది పార్టిసిపేట్ చేశారు. చాలా బ్రహ్మాండంగా జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది దేని గురించి అంటే నేచర్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం, ప్రకృతిని కాపాడుకోవాలని ఒక కాన్సెప్ట్ తోటి మనం ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ప్రకృతిలో ఇప్పుడు ప్రకృతి వల్ల వాతావరణ కాలుష్యం కానీ, నీటి కాలుష్యం కానీ, భూమి కాలుష్యం కానీ, వీటి నుంచి మనం ఏ రకంగా మనం ప్రొటెక్ట్ చేసుకుందామనే కాన్సెప్ట్ తోటి ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఒక అవేర్నెస్, పిల్లల్లో ఒక అవేర్నెస్ తీసుకురావడానికి, అందరిలో ఒక అవేర్నెస్ తీసుకొచ్చి మనం వాతావరణాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక కాన్సెప్ట్ తోటి కార్యక్రమం జరగడం జరిగింది. ఈ కార్యక్రమం బాగా విజయవంతంగా జరిగింది. థ్యాంక్ యూ. ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసినటువంటి ప్రణీత్ యాంటీలియా అండ్ ప్రణీత్ ఎన్క్లేవ్, రైజీనియా, టౌన్ స్క్వేర్ అందరూ గ్రూప్గా ఈ ఈవెంట్ని ప్లాన్ చేసి దీన్ని ఇనిషియేట్ చేసినటువంటి ప్రణీత్ యాంటీలియా ప్రెసిడెంట్ గారికి అండ్ రాజిరెడ్డి గారికి, మన రామకృష్ణ గారు, ప్రణీత్ యాంటీలియా టీంకి అందరికీ విషెస్ చెప్తున్నాను. ఇది నోబుల్ కాజు. ఇక్కడ ఈ రన్ ఒక్కటే కాదు, మనకి మా సార్ చెప్పినట్టు ఒక
మంచి ఓ ఫ్రెండ్లీ వాతావరణం, ఒక కాలనీల మధ్య ఒక మంచి రిలేషన్ ఏర్పడుతుంది. అట్లానే చిన్నపిల్లలు ఈ రన్లో 5 years వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, 80 years వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. అందరూ కలిసి మంచిగా చేశారు. ఇది చెప్పగానే ముందుకు వచ్చినటువంటి శ్రీవేద స్కూల్ యాజమాన్యం చైర్మన్ గారు అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి, అట్లానే లక్ష్మీ మేడం గారికి, వాళ్ళ టీం అందరికీ, మా ఈ రన్ ఎవరైతే కండక్ట్ చేశారో వీళ్ళందరికీ, మా యాంటీలియా ఎన్క్లేవ్ వీళ్ళందరి తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ విచ్చేసినటువంటి పోలీసులు ఇచ్చినటువంటి సపోర్ట్కి వాళ్ళకి థ్యాంక్స్. మీడియా మిత్రులకి, పాత్రికేయులు మీరు అందరూ పొద్దున్నుండి వచ్చి మా కోసం ఈ రన్ అంతా కవర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ లక్ష్మి గారు. ఎందుకనంటే చాలామంది చాలా ప్రోగ్రామ్స్ చేయాలని అనుకుంటారు, కానీ ఫస్ట్ అలాంటి ఒక నోబుల్ కాజ్ చేస్తున్నాము అనగానే ముందుకు రావడము అది వాళ్ళ చాలా గొప్పదనం అది బేసిక్గా. సో ఫస్ట్ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్ రిగార్డింగ్ దిస్ థింగ్. అండ్ యూనిటీ ఆల్వేస్ మేక్స్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ద సొసైటీ. ఇంతకుముందు ఇప్పుడు ప్యూర్ అని ఏదైతే పెట్టారో దానికి ఒక మీనింగ్ ఉంది బేసిక్గా. ఏదో చేసామా, పొద్దున లేచామా, వచ్చామా, తిరిగామా, ఉరికామా అంటే కాదు, దానికి ఒక కాజ్ ఉంది. ఆ కాజ్ గురించి అందరికందరు ఇవాళ గ్యాదర్ అవ్వడం జరిగింది. అది అలాగే కంటిన్యూ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నేచర్ ప్రొటెక్షన్ ఒకటే కాదు, హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవాళ రేపు వీళ్ళందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ ఎలా అయిపోయినంటే హజిల్ బజిల్ లైఫ్ అంతా. పొద్దున లేస్తున్నారు, సాయంత్రం పడుకుంటున్నారు, అసలు ఎంత ఉరుకుతున్నారంటే అంత ఉరుకుతున్నారు. ఇలాంటి కైండ్ ఆఫ్ జనరేషన్లో వాళ్ళకి హెల్త్ ఇంపార్టెంట్ చాలా. అండ్ అలాగే దిస్ షుడ్ పాస్ ఇట్ టు ద నెక్స్ట్ జనరేషన్ ఆల్సో. ఈవెన్ నెక్స్ట్ జనరేషన్కి మనం ఇవన్నీ ఓన్లీ అది మాత్రం ఇవ్వగలుగుతాం. ఏ పాస్తులు కాకుండా ఇలాంటి హెల్త్ కనుక కాషియస్, ఇలాంటి మనం గుడ్ థింగ్స్ కనుక మనం పాస్ ఆన్ చేస్తే అది కంటిన్యూ అవుతుంటుంది. సో దట్స్ ద రీజన్ ఐ ఆల్వేస్ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ వన్. అండ్ ఇలాంటివి ఇంకా ఎన్ని చేసినా సరే కానీ ఐ విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఐ విల్ ట్రై టు సపోర్ట్ ఫ్రమ్ మై ఎండ్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ Antila entire association to make this happen. And again, once again, thank you so much for coming over here. Thank you. ప్రణవ్ యాంటిలియా వాళ్ళు చేసినటువంటి ప్రోగ్రాంలో నేను స్పాన్సర్ చేయడం జరిగింది. ఒక మంచి కాజ్ కోసం రాబోయే తరానికి ఒక స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలి, ప్యూర్ ఎన్విరాన్మెంట్ అందించాలి అని 5K రన్ చేయడం జరిగింది. ఇందులో అద్భుతంగా ఎర్లీ మార్నింగ్ సండే అయినా కూడా 5 o'clockకి లేచి అందరు రెడీలో ఉన్నారు అండ్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిండ్రు. బై లుకింగ్ ఎట్ దిస్ ఈవెంట్ ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. అండ్ ముందు ఇలాంటివి సోషల్ కాజెస్ తీసుకొని అందరిలో ఒక కలెక్టివ్ అవేర్నెస్ పెంచడం కోసం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా వచ్చే ఇయర్ ఇంతకీ 10 రెట్లు ఎక్కువ పార్టిసిపేట్ చేసి బెస్ట్గా సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అద్దె వాహనాల డ్రైవర్ల వేతనాలను నెలకు 55,000కు పెంచాలని తెలంగాణ అద్దె వాహనాల అసోసియేషన్ డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమ సమస్యలను వివరించాలని ప్రయత్నించినప్పటికీ అపాయింట్మెంట్ లభించకపోవడంతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి నర్సింగ్ యాదవ్ మాట్లాడుతూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, ఇంటి అద్దెలు, నిత్యావసర వస్తువుల ధరల వల్ల ప్రస్తుతం అందుతున్న వేతనాలతో జీవనం సాగించడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు నర్సింగ్ యాదవ్, మాది తెలంగాణ హైర్ వెహికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. తెలంగాణలో ఎన్ని హైర్ వెహికల్స్ ఉన్నాయో అంతా ఒక జేఏసీగా ఏర్పడి ఈ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. మా సమస్య, ప్రతి నెల గవర్నమెంట్ మాకు ఇచ్చేది 33,300. అది ఏమాత్రం మాకు సరిపోతలేదు. అదే పెంచమని చెప్పి దాదాపు 9 సంవత్సరాల నుండి గత ప్రభుత్వం అడిగినాము, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వాన్ని కూడా అడిగినాము. ఎన్నిసార్లు కూడా మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్దామంటే మమ్మల్ని బ్యాండ్ ఓవర్ చేసి టోటల్గా మమ్మల్ని అరెస్ట్ చేసి స్టేషన్ పెట్టుకుపోయారు. ఇప్పుడు 12 గంటలకు వదిలితే మేము ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయి ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది ఎమర్జెన్సీగా. ఇది మా డిమాండ్ ఏంటంటే ఎవ్రీ మంత్ మాకు 1వ తారీఖు మా పేమెంట్ కావాలి. రెండోది, పెండింగ్ బకాయి బిల్లు వెంబడే చెల్లించాలా. రాబోయే స్కూల్ ఫీజులు కట్టుకోవాలా. పిల్లల బుక్స్, మాకున్న ఆర్థిక ఇబ్బందులు ఏమీ తట్టుకోలేకపోతున్నాం కాబట్టి అతి త్వరలో మాకు పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలా. ఎవ్రీ మంత్ మాకు బిల్స్ రావాలా 1వ తారీఖు లోపు. మా బకాయి రేటు పెంచాలా, హైర్ వెహికల్ రేటు పెంచాలా. ఇది మా సొంత ఓన్ డిపార్ట్మెంట్, మాకున్న ప్రాబ్లమ్స్ ఇవి. కాబట్టి దయచేసి అధికారులు, ముఖ్యమంత్రి కానీ, మన డిప్యూటీ సీఎం కానీ
మా యొక్క కోరిక మన్నించి అతి త్వరలో మా యొక్క పేమెంట్స్ రిలీజ్ చేయాలా, మా జీతాలు పెంచాలా. మేము బతకలేకుండా బతుకుతున్నాం. ఈ యొక్క అద్దె వాహనాల వల్ల మేము చాలా నష్టపోయినాం. సుమారు ఎంతమంది ఉంటారు? సుమారు తెలంగాణ వ్యాప్తంగా 5,000 పైన వెహికల్స్ ఉంటాయి. 5,000 పైన వెహికల్స్ ఉంటాయి. అందరు ఇదే ఇబ్బంది, ఒకరు చెప్పుకోలేకపోతున్నారు. లేని పక్షంలో ఏం చేస్తారు? లేని పక్షంలో తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయంలో నడుస్తున్న అద్దె వాహనాలని నిలిపేస్తాం. అతి త్వరలో ఈ నిర్ణయం తీసుకుంటాం. ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళాలా, మాకు ఆయన ద్వారా మాకు హెల్పింగ్ కావాలా, అది నేను కోరుతున్నాను. నా పేరు నర్సింగ్ యాదవ్, మాది తెలంగాణ హైర్ వెహికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. తెలంగాణ యావత్ తెలంగాణలో ఎన్ని హైర్ వెహికల్స్ ఉన్నాయో అంతా ఒక జేఏసీగా ఏర్పడి ఈ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. మా సమస్య ప్రతి నెల గవర్నమెంట్ మాకు ఇచ్చేది 33,300. అది ఏమాత్రం మాకు సరిపోతలేదు. అదే పెంచమని చెప్పి దాదాపు 9 సంవత్సరాల నుండి గత ప్రభుత్వం అడిగినాము, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వాన్ని కూడా అడిగినాము. ఎన్నిసార్లు కూడా మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్దామంటే మమ్మల్ని బ్యాండ్ ఓవర్ చేసి టోటల్గా మమ్మల్ని అరెస్ట్ చేసి స్టేషన్ పెట్టుకుపోయారు. ఇప్పుడు 12 గంటలకు వదిలితే మేము ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయి ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చినాము ఎమర్జెన్సీగా. ఇది మా డిమాండ్ ఏంటంటే ఎవ్రీ మంత్ మాకు 1వ తారీఖు మా పేమెంట్ కావాలి. రెండోది పెండింగ్ బకాయి బిల్లు వెంబడే చెల్లించాలా. రాబోయే స్కూల్ ఫీజులు కట్టుకోవాలా. పిల్లల బుక్స్, మాకున్న ఆర్థిక ఇబ్బందులు ఏమీ తట్టుకోలేకపోతున్నాం కాబట్టి అతి త్వరలో మాకు పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలా. ఎవ్రీ మంత్ మాకు బిల్స్ రావాలా. 1వ తారీఖు లోపు మా బకాయి రేటు పెంచాలా, హైర్ వెహికల్ రేటు పెంచాలా. ఇది మా సొంత ఓన్ డిపార్ట్మెంట్, మాకున్న ప్రాబ్లమ్స్ ఇవి. కాబట్టి దయచేసి అధికారులు, ముఖ్యమంత్రి కానీ మన డిప్యూటీ సీఎం కానీ మా యొక్క కోరిక మన్నించి అతి త్వరలో మా యొక్క పేమెంట్స్ రిలీజ్ చేయాలా, మా జీతాలు పెంచాలా. మేము బతకలేకుండా బతుకుతున్నాం. ఈ యొక్క అద్దె వాహనాల వల్ల మేము చాలా నష్టపోయినాం. సుమారు ఎంతమంది ఉంటారు? సుమారు తెలంగాణ వ్యాప్తంగా 5,000 పైన వెహికల్స్ ఉంటాయి. 5,000 పైన వెహికల్స్ ఉంటాయి. అందరు ఇదే ఇబ్బంది, ఒకరు చెప్పుకోలేకపోతున్నారు. లేని పక్షంలో ఏం చేస్తారు? లేని పక్షంలో తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయంలో నడుస్తున్న అద్దె వాహనాలని నిలిపేస్తాం. అతి త్వరలో ఈ నిర్ణయం తీసుకుంటాం. ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళాలా, మాకు ఆయన ద్వారా మాకు హెల్పింగ్ కావాలా, అది నేను కోరుతున్నాను. ఇక బులెటిన్ లోని హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తిరుమలలో భారీగా పెరుగుతున్న భక్తుల రద్దీ. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లు ఫుల్. మేడ్చల్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో రసాభాస. సొంత పార్టీ నేతల మధ్య పెరిగిన వాగ్వాదం. సికింద్రాబాద్ తిరుమలగిరి దుర్గా విహార్ కాలనీలో ఓపెన్ జిమ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్. బాచుపల్లిలో ఉత్సాహంగా సాగిన 5K రన్. భారీ సంఖ్యలో పాల్గొన్న అపార్ట్మెంట్ కాలనీ వాసులు. ప్రభుత్వ అద్దె వాహన డ్రైవర్లకు నెలకు 55,000 వేతనం ఇవ్వాలి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ అసోసియేషన్ డిమాండ్. ఇవి ఈనాటి బులెటిన్ లోని విశేషాలు. మళ్ళీ మరో బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి S10 న్యూస్, మన కోసం మన ఛానల్.